మిత్రులందరికీ నమస్కారం. సుమారు 6 నెలలు దాటింది మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రావటం. అలాగే నేను ఎమ్మెల్యేగా ఈ రామచంద్రపురం నియోజకవర్గానికి ఎన్నుకోబడి 6 నెలలు దాటింది కాబట్టి అభివృద్ధి పనులు ఈ యొక్క నియోజకవర్గంలో ఏం జరిగాయి అనేది ప్రజలందరికీ వివరించదలిచి ఈ రామచంద్రపురం నియోజకవర్గ అందరికీ వివరించదలిచి ఈ యొక్క ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇందులో ఆర్ఎన్బి ద్వారా 7,86,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది రోడ్ల నిమిత్తం. అలాగే పంచాయతీరాజ్ ద్వారా 7,16,00,000 రూపాయలు రోడ్ల నిమిత్తం శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే ఆర్డబ్ల్యూఎస్ ద్వారా 9,72,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సుమారు 46 మందికి 86 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే క్యాటిల్ షెడ్యూల్ ద్వారా 4,09,00,000 రూపాయలు మంజూరు చేసాం. సుమారు 190 షెడ్యూల్ నిమిత్తం వాటికి లోన్లు శాంక్షన్ చేయడం జరిగింది 4,09,00,000. అలాగే కమ్యూనిటీ హాల్స్కి ఎంపీ ల్యాడ్స్ నుంచి సుమారు 50 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గొర్రెలు గేదెలు వరదలో మొన్న గడిచిన వరదల్లో చనిపోవటం వాళ్ళకి 2,50,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వటం. అలాగే డ్వాక్రా గ్రూప్ మహిళలకి రుణాలకు మంజూరు చేయడం కోసం 116 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఆల్రెడీ వాటిని వినియోగించుకుంటూ ఉన్నారు. అలాగే సుమారు ఈ యొక్క శ్రీవాణి ట్రస్ట్ ద్వారా కూడా ఒక 8 టెంపుల్స్కి 25 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. సుమారు ఫెన్షన్ల ద్వారా అయితే సుమారు 4,000 రూపాయల ఫెన్షన్లు అలాగే హ్యాండిక్యాప్డ్కి అయితే పూర్తిగా ఫుల్లీ బెడ్డెడ్ అయితే అయితే సుమారు 73,84,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. సుమారు 246 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గానికి ఫెన్షన్లు అయితే ఈ అభివృద్ధి పనులు అయితే ఏదైతే డ్వాక్రా గ్రూపు రుణాల నిమిత్తం అయితే సీఎం రిలీఫ్ ఫండ్ అయితే ఏదైతే 246 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. మరి ఈ యొక్క వైసీపీ పార్టీ ఏదైతే ఉందో ఆ వైసీపీలోనే ఉంది చీప్, అలాగే చీప్ పాలిటిక్స్ ప్లే చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో సుమారు 9 బడా పెద్ద పరిశ్రమలు ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయాయి. మరి సుమారు ఎన్డీఏ కూటమి వచ్చిన ఈ 6 నెలల్లో 1,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులను తీసుకురావడం జరిగింది. అంటే రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి పెంచడానికి ఒక్కొక్క అడుగు పెద్ద అడుగులు పడతా ఉన్నాయి. మన రాష్ట్రం వైపు బడా కంపెనీలన్నీ చూస్తూ ఉన్నాయి, వస్తూ ఉన్నాయి కూడా. అలాగే సుమారు 1,50,000 టీచర్ పోస్టులు గతంలో టీడీపీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం రాగానే ఫస్ట్ సైన్ డిఎస్సికి పెట్టడం 16,437 పోస్టులు భర్తీ కోసం మరి జరుగుతూ ఉంది. అతి త్వరలోనే పోస్టులు కూడా భర్తీ జరుగుతాయి. కాబట్టి ఏ రోజు చిత్తశుద్ధి లేదు ఈ ప్రభుత్వానికి. కేవలం ఈ యొక్క నవరత్నాలు పెంచి పోషించడానికి మాత్రమే అప్పులు చేసేశారు. అలాగే విద్యుత్ బిల్లు గురించి నిన్న హాస్యాస్పదంగా ధర్నా చేస్తూ ఉన్నారు. 32 సార్లు విద్యుత్ బిల్లు పెంచారు. తద్వారా 32,000 కోట్ల రూపాయలు అదనపు భారం ప్రజల మీద మోపారు. వీళ్ళు దెయ్యాలు వేదాలు వెల్లిస్తున్నట్టు ధర్నాలు చేస్తూ ఉన్నారు. అది జనం నవ్వుకుంటూ ఉన్నారు, అది గమనించాలి. అసలు అభివృద్ధి మీద చిత్తశుద్ధి లేదు, అవగాహన లేదు, ఏది రివ్యూ మీటింగులు లేవు, ఏమీ లేకపోగా ఈ ధర్నాలని చంద్రబాబు నాయుడు గారు నిరంతరం, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు నిరంతరం రాష్ట్ర ఆర్థిక అభివృద్ధితో పాటు డెవలప్మెంట్ గురించి కూడా నిరంతరం శ్రమిస్తూ ఉన్నారు. వారి మీద బురద జల్లటం సిగ్గుచేటు. కాబట్టి ప్రజలు ఎవరు కూడా ఆ ఒక్క పాలనగా గత 5 ఏళ్ళ పాలన ఇంకా జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ 11 సీట్లు ఇచ్చినా సరే ఇంకా బుద్ధి రాకుండా అనవసరమైన అభియోగాలు చేస్తున్నారు. ఏ రోజైనా వరదల్లో ఒక కాల్ పెట్టడం జరిగింది 5 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి. మొన్న విజయవాడ వరదల్లో
మరి ఆయన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు అయితే నిరంతరం ఆ 9 రోజులు కూడా ఆ బురదలో తిరుగుతూనే మరి 9 రోజులు అదుపులోకి తెచ్చారంటే మరి ఎవరి వల్ల సాధ్యం అది? ఏదేమన్నప్పటికీ ప్రతిపక్ష పార్టీ గురించి మాట్లాడుకోవడం తక్కువ చేసి అభివృద్ధి వైపే ఎక్కువ దృష్టి పెడతా ఉన్నాం. ఏదేమైనప్పటికీ అతి త్వరలో మన ఆంధ్ర రాష్ట్రం సువర్ణాంధ్ర రాష్ట్రంగా చెప్పుకోబడుతుంది. అందులో ఏ విధమైన సందేహం లేదు.